మంత్రి తుమ్మల క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. తుక్కుగూడ సభకు ఖమ్మం నుంచి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలి రావాలని అన్నారు. అవినీతి, అసమర్థత, భూకబ్జాలు, అధికార బలంతో అధికారంలోకి రావాలని చూసిన బీఆర్ఎస్ ను ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా చేసిన అప్పులను తట్టుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఒక అవినీతికరమైనటువంటి అసమర్థమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి అదరగండాలతోటి కబ్జాలతోటి బెదిరింపులతోటి పోలీసులతోటి మనం అధికారంలోకి వస్తామని చెప్పి అధికార మదంతో కార్యకర్తల్ని నాయకుల్ని ప్రజలను కూడా హింసించి పీడించి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. కానీ మీ యొక్క శక్తి ముందు, మీ యొక్క సామర్థ్యం ముందు, మీ యొక్క పట్టుదల ముందు ఆడయన్ని పట్టాపంచనం అయిపోయాయి. దాని ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం. ఆనాడు సోనియా గాంధీ గారు జావేద్ గారికి గ్యారెంటీలు అప్పచెప్పారు. జావేద్ గారు మనకి చెప్పారు. అవి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. ఇంకా 1-2 చేయాల్సిన అవసరం ఉంది.